పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారావముగా పెంచసాగెను. కోదయ్యనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణ లీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనా